హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మేము హైదరాబాద్లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము చూసేద్దాము రండి. మేమైతే హైదరాబాద్లో డిసెంబర్ 29 నుంచి జాన్ 2 వరకు ఉన్నాము. ఈ 4 days మేము అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం పిల్లలతో. అండ్ జాన్ 2 రిటర్న్ అయిపోయాం. సో ఫస్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ టైం విజిట్. నేను ఆల్రెడీ 2017లో ఒకసారి వచ్చాను. అండ్ ఈసారి అయితే పిల్లలతో పాటు వచ్చాము. అండ్ ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉండింది. సమ్ స్కూల్ చిల్డ్రన్స్ ఆర్ కాలేజ్ చిల్డ్రన్స్ వీళ్ళు వచ్చారు. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. కాకపోతే ఓపిక ఉండాలి పిల్లలతో వెళ్ళినప్పుడు. అండ్ అక్కడ నుంచి పక్కనే ఉన్న 7 ట్యూబ్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. దీనికైతే నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను. నాకు అప్పుడు ఏం గుర్తులేదు. బట్ ఈసారి వచ్చినప్పుడు కొంచెం ఐడియా వచ్చింది. అంటే కింగ్ ట్యూబ్, క్వీన్ ట్యూబ్ ఇవన్నీ నాకు కొంచెం ఐడియా వచ్చింది. అండ్ మంచిగా వాకింగ్ కూడా అయిపోయింది ఆ రోజు. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చి దుర్గం చెరువు దగ్గర బోటింగ్కి వెళ్ళాము. ఆ లైటింగ్, ఆ క్లైమేట్, ఆ బోట్ రైడ్ అంతా నాకు కొంచెము ప్రశాంతంగా అనిపించింది. పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా బోటింగ్ చేస్తాము. అండ్ సెకండ్ డే వచ్చి లుంబిని పార్క్ దగ్గరికి వెళ్ళాము. అండ్ దానికి ఆపోజిట్లో ఉన్న సచివాలయంని కూడా వీడియో తీశాను. వియాన్కి అయితే చాలా ఓపిక. వియాన్ అస్సలు విసిగించాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ లుంబిని పార్క్లో కూడా బోటింగ్కి వెళ్ళాం. బట్ ఆ వాటర్ అనేది చాలా హారిబుల్గా ఉంది. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాను. బుద్ధా స్టాచ్యూని ఎప్పుడు అయినా సరే రోడ్డుపై నుంచి చూడటమే కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళింది లేదు. ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడము. అండ్ వెనకాల ఉన్న సచివాలయం, అంబేద్కర్ స్టాచ్యూ ఇవంతా చూపిస్తూ ఉన్నాను అనమాట. పదండి దాని చుట్టూరు ఒక రౌండ్ వేసేద్దాము. ఇక్కడ బోట్ వచ్చి ఒక 10-15 minutes టైం ఇచ్చింది ఆగి. సో ఆ 10-15 minutesలో పిల్లల్ని మేనేజ్ చేస్తూ దాని చుట్టూరు ఒక రౌండ్ వేసి వీడియో తీయడం అనేది కొంచెం కష్టమే. బట్ అయినా కానీ మేనేజ్ చేయగలిగాను. సో చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఆ పక్కన కింద వేసుండేటివి. మేబీ నైట్ టైంలో ఇంకా మంచిగా ఉంటుందేమో. అక్కడ ఉన్న కార్వింగ్ అనేది చూపిస్తూ ఉన్నాను ఎంత బాగుంది అని. సో వచ్చిన టూరిస్ట్ లేదా విజిటర్స్ అనేవాళ్ళు అక్కడ ఎండకి కింద కూర్చుంటూ ఉన్నారు. అండ్ దాని తర్వాత కెవిన్, వియాన్ కలిసి వాళ్ళ డాడీ వాళ్ళతో స్పీడ్ బోట్కి వెళ్ళారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి సచివాలయం చుట్టూ ఒక రౌండ్ ఆ పక్క నుంచి వెళ్తూ అంబేద్కర్ స్టాచ్యూని బయట నుంచి చూసేసి పక్కన ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాము. ఇక్కడికి కూడా నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడైతే నైట్ టైంలో వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ పిల్లలు కూడా చూసారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూసి మంచిగా వాక్ చేసుకుంటూ అక్కడ చెట్ల దగ్గర కూర్చొని కొంచెంసేపు ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ లూలు మాల్కి వెళ్ళాము. సో నాన్ వెజ్ సెక్షన్కి వెళ్తే చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూడడానికి. బట్ ఎంజాయ్ చేసే అంత టైం లేదు తీసుకొని. ఎందుకంటే వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళి ఓపిక్గా కుక్ చేసుకొని తినలేము కాబట్టి. ఉన్న 4 days ఆల్మోస్ట్ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమే జరిగింది. కుక్ చేసుకొని తినే అంత టైం లేదు. బట్ ఫ్రూట్స్ అయితే మంచిగా తీసుకున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5 AM పిల్లలు పడుకున్నప్పుడు నీలోఫర్ కేఫ్కి వెళ్ళాము టీ తాగుదామని. అక్కడ మేము ఉండేది మణికొండ నుంచి నీలోఫర్కి ఆ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ టైంని చూస్ చేసుకున్నాము.
అక్కడికి ఒక 10-15 మినిట్స్లో రీచ్ అయిపోయాము. ఇదైతే నీలోఫర్ హాస్పిటల్ పక్కన ఉన్న కేఫ్. ఎంతన్నా ఒరిజినల్ కేఫ్కి వెళ్తే మైండ్ అనేది చాలా బాగుంటుంది. అంటే లైక్ కేఫ్లోకి వెళ్ళి కూర్చొని తాగేదానికన్నా ఇక్కడికి వెళ్ళి నిల్చుకొని తాగడం అనేది బాగుంటుంది. అండ్ టీ మస్కా బన్ తీసుకున్నాము. మస్కా బన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. దాని తర్వాత నేను డిఫరెంట్ ప్లేసెస్లో కూడా చూశాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఒక్క ఊర్లో చాయ్ మస్కా బన్ అనేది పెట్టేస్తున్నారు. బట్ అక్కడ చాలా సాఫ్ట్గా ఉన్నింది. పిల్లలు ఇంట్లో నిద్రపోతుంటే మేము బయటకు వచ్చి టీ తాగడానికి వచ్చి ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ బిస్కెట్స్, కుకీస్ అండ్ మఫిన్స్ పర్చేస్ చేసాము, నేను మా వీణా అక్క వాళ్ళు. అండ్ ఫోర్త్ డే కాదు, థర్డ్ డే మార్నింగే జూకి వెళ్ళాము. పిల్లలు ఉంటే జూకి వెళ్తాం కదా. అండ్ ఆ పక్కనే ఉండే సుధాకర్ మ్యూజియం కూడా వెళ్ళాము. ఇదైతే ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. అండ్ పక్కనే ఉండే సుధా మ్యూజియం కూడా విజిట్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం. లైక్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్.